సినిమా చాలా బాగుంది. అప్పట్లో కూడా ఇటు సినిమానే, కాకపోతే అంత పట్టించుకోలేరు. ఇప్పుడు జనాలు ఫుల్ అమ్మాయిలు అబ్బాయిలు ఫుల్ అప్పుడు చూడనోళ్ళు ఇప్పుడు చూసి ఆదరించాలని ఆదరిస్తారు. చాలా బాగుంది సినిమా కూడా, కాకపోతే జోక్సులు అవి ఇవి ప్రేమ సినిమా అది. అందుకే జనాలు ఇప్పుడు 3 షోలు హౌస్ఫుల్, 2 షో థియేటర్లో నడుస్తున్నది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇంతకుముందు చూసాము, బాగుందని మళ్ళీ వచ్చాము. సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా కోసం ఓన్లీ సంబంధం కోసం వచ్చామన్నా మేము, సంబంధం చూడడానికి వచ్చాము. బిగ్ ఫ్యాన్, ఎంటర్టైన్మెంట్ మూవీ ఫుల్ అన్న. చాలా చాలా అంటే బాగుంది. చాలా సాంగ్స్ తో ఫుల్ చూసావు క్రౌడ్ ఎంత ఫుల్ ఉందో. ఎంజాయ్. లోపలికి వచ్చాక లక్ష ఖర్చు అయినా రచ్చే. లవ్ స్టోరీ ఎక్సలెంట్ ఉంటుంది. నాగ చైతన్య సమంత ఎక్సలెంట్. అంతే, సమంతకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇది అంతే. సినిమా చాలా మంచిగా ఉందండి. ఏఎంఐ చేసేవే 2010 ఫిబ్రవరి రిలీజ్ అయింది. అప్పుడు 15 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయినా సరే సేమ్ మొత్తం అంతా ఒకే ఉంది. అప్పుడు చూడని వాళ్ళందరూ ఎంగేజ్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మొత్తం వాళ్ళు కనెక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో చాలా మొత్తం థియేటర్ అన్నీ కూడా లవ్ కాన్సెప్ట్గా మారిపోయిందండి. సో దట్ వాజ్ ది హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అండ్ 2025 ఈజ్ ది ఇయర్ ఫర్ అక్కినేని ఫ్యామిలీ. అది తండేల్ సినిమాతో స్టార్ట్ అయింది, తర్వాత అనగనగా ఓటీటీలో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది, తర్వాత కుబేరా, ఇప్పుడు రానున్న August 14th కూలీతో మన సైమన్ వస్తున్నాడు. ది రాయల్ మాస్ ఆఫ్ నాగార్జున గారు చూస్తారు. నెక్స్ట్ సెప్టెంబర్లో మోస్ట్లీ శివ 4K ఉంటుందండి. అండ్ November 23rd కూడా జోష్ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలానే లెనిన్ కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో వీఆర్ హ్యాపీ ఫర్ ది అక్కినేని ఫ్యామిలీ ఫర్ 2025. లోపల మీరు ఆల్రెడీ క్రౌడ్ చూసుంటారు, వాళ్ళ రియాక్షన్స్ చూసుంటారు. ఒక కల్ట్ క్లాసిక్ సినిమా సెకండ్ మూవీతోనే మా బాబు మాకు ఇచ్చారు. అండ్ అది ఈరోజు రిలీజ్ అయింది. ఎంత పెద్ద హిట్ అవుతుందో అన్నది మీరు చూస్తారు లోపల. ఆల్రెడీ మార్నింగ్ షోకి వెళ్ళిపోయింది సుదర్శన్ 35 మామూలు లోపల. ఫ్యాన్స్ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ కొన్ని మ్యాషప్స్ చాలా రివీల్ చేయకూడదు, లోపల చాలా దాచారు ఫ్యాన్స్ గురించి అండ్ వచ్చే సినిమా లవర్స్ గురించి. మీరందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. తర్వాత నాగసాబ్ బర్త్డేకి రగడ రిలీజ్ అండ్ నవంబర్లోని అన్నీ అనుకూలంగా ఉంటే చేయిది ఇంకో కల్ట్ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు జోష్. దానికి దీనికన్నా ట్రిపుల్లో ఉంటుంది. ఇయర్ మొత్తం అక్కినేని మాస్ జాతర చూస్తారు, ఇది ఫిక్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా NC-24తో 150-200 CR కొట్టాలని మా బాబుని ఫ్యాన్స్ తరపున కోరుకుంటున్నాము. అండ్ తప్పకుండా కొడతాడు. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా చూసాం, ఏమై చేసావే అన్నయ్యది. ఇంత మంచి సినిమా థియేటర్లో ఫస్ట్ టైం నేను చూడలే. ఇప్పుడు చూసిన ఆ సినిమా, పబ్లిక్, ఆ ఫ్యాన్స్, ఆడావిడి చూస్తుంటే చూడడానికి కళ్ళు సరిపోతలేవు. ఇట్లా చూసారు మీరే పబ్లిక్ ఎట్లా ఉన్నారో. ఏ హీరో ఆ హీరో ఈ హీరో కాదు, ఒకసారి మా చేయని వచ్చి థియేటర్లో చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో. ఇంత మంచి సినిమా లైఫ్లో వస్తుందో రాదో కానీ ఇంత మంచి లవ్ స్టోరీ ఒకసారి రిలీజ్ అంటే ఎలా ఉంటుందో మా చేయన్న చూపించాడు. అందరు చూడాలని కోరుతున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.